హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతుంది దేవుని నామాన్ని మహింపరుద్దాం. హ్యాపీ క్రిస్మస్. అయిపోతుందండి బాబు, రేపటితో అయిపోద్ది క్రిస్మస్. దేటి సౌండ్ రావట్లేదు. హ్యాపీ క్రిస్మస్, హోలీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హోలీ హోలీ క్రిస్మస్. రైట్, హల్లెలూయా. ప్రభు వచ్చేసాడండి. ఇంకెందుకు ఆ ఇబ్బందులన్నీ కూడా. ప్రభు వచ్చేసాడు. ఆయన వచ్చాడంటే ఏదో జరుగుద్ది. ఏం జరుగుతుందో బహుశా మనకి మన మానవ మనసుకి అర్థం కాకపోవచ్చామో, కానీ మొత్తం మీద ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరిగినా పర్లేదు, నమ్మకొచ్చారు కాబట్టి అప్పచెప్పేద్దాం. హల్లెలూయా. నమ్మిన వారందరూ హల్లెలూయా. ఏం జరిగినా పర్వాలేదు, ఆయన ఎలా చేసినా పర్వాలేదు, ఎందుకంటే మంచోడు. తన ప్రాణమే పెట్టాడు కాబట్టి ఆయన చేతిలో పెట్టేద్దాం. ఆయన సరిచేస్తాడు. ఆయన సరిచేస్తాడు. ఆయన కరెక్ట్గా తీసుకురాగలడు. ఆయన దారి తొలగిపోయి ఆయన చిత్తానికి, ఆయన మార్గానికి, ఈ లోకంలో ఎక్కడైతే మనము పడి ఉన్నామో అక్కడి నుంచి కరెక్ట్గా మార్గానికి ఆయన తడిపించేయగలడు. మంచోడు ఆయన. మంచి మనసు ఉన్న దేవుడు ఆయన. ఎంత మంచి మనసు తెలుసా? 7 సార్లు కాదు, 77 సార్లు క్షమించే హృదయం కలిగిన నా ప్రభు ఆయన. 77 మార్లు క్షమించే ప్రభు. మంచోడు ఆయన, పరిశుద్ధుడైన, పవిత్రుడైన. ఆయన వచ్చాడంటే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ప్రసన్నత మనం అనుభవిస్తామో, ఆయన సన్నిధిలో నౌ యు డిసైడెడ్. హల్లెలూయా. నా ప్రభు నాలోకి వచ్చాడు, ఆయన నాలో నివసిస్తున్నారు. ఆయన చేస్తారు. ఆయన చేస్తారు. ఆయన చేయడం మాత్రమే కాదు, చేసి పూర్తి చేస్తారు. చేసి పూర్తి చేయడం. చాలామంది పనులు చేస్తారు కానీ కొంచెం చేసి ఆగుతారు. కొంతమంది 100% పనిలో 20% చేస్తారు, చేశాను అని చెప్పడానికి. ఇంకొంతమంది 50% చేస్తారు, ఇంకొంతమంది 80% చేస్తారు, ఇంకొంతమంది 100% చేస్తారు. కానీ ఈయన మంచోడు, 100% చేసేయగలడు. అంత కెపాసిటీ ఉన్న దేవుడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అంతటి సమర్థుడు నా ప్రభు, అంతటి సమర్థుడు నా ప్రభు, అంతటి సమర్థుడు నా ప్రభు. కాబట్టి ఆయన చేతులు పెడదాం మన జీవితాన్ని, ఆయన చేతులు పెడదాం మన జీవితాన్ని. ఖచ్చితంగా ఈ యొక్క నావ ములగకుండా, మన జీవితమైన నావ ములగకుండా గట్టు ఎక్కుతుంది, చివరి వరకు వెళుతుంది. కోర్స్ తుఫాన్లు వస్తాయి, పర్వాలేదు. కోర్స్ కెరటాలు ఎగిసి పడుతుంటే పర్వాలేదు. ఖచ్చితంగా నావ మాత్రం గట్టు చేరుతుంది. ఎందుకు? నావలో ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఏది ఎలాగైనా మార్చగల ప్రభు ఉన్నాడు లోపల. కాబట్టి డౌట్ లేదు, దిగులు లేదు. ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? జయిస్తాం. నేను జయించాను, మీరు కూడా జయించెదరు. నేను జయించాను, మీరు కూడా జయించెదరు. అందుకే ప్రభు వచ్చాడు. ఎలా జయించగలమో చేసి చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఏది మనుషులకి అసాధ్యముగా కనబడుతుంది అంతే, కానీ అసాధ్యం కాదండోయ్. దేవుడు బలహీనులుగా దేవుని సృష్టించలేదు. దేవుడు దూరం అయిపోయి మనం బలహీనంగా అయిపోయామంతే. ఏమండి? ఇప్పుడు ఒకరోజు భోంచేయలేదు మీరు, ఎలా ఉంటుంది మీకు? బాగా ఆకలేస్తుంది. ఒక పూట నుంచి రెండో పూటకి, సాయంత్రం కొంచెం నీరసం వస్తూ ఉంటుంది. రెండో రోజు భోంచేయలేదు. ఏం చేశారు మీరు? భోజనాలు దూరంగా ఉన్నారు కాబట్టి ఏమవుతున్నారు? బలహీనపడుతున్నారు. సో తినాల్సిన భోజనం ఎప్పటికప్పుడు తినేస్తారు అనుకోండి, ఏమవుతుంది? బలపడతారు. ఇప్పుడు మన శరీరానికి కూడా, మన ఆత్మకు కూడా అందాల్సిన భోజనం దూరంగా ఉన్నారు. ఎలాగుంది? బలహీనపడింది. అందుకే ఆ బలహీనతలోంచి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ ఆత్మీయ భోజనము భుజిస్తామో, ఆ భోజనమే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. అందుకే ఇది అసాధ్యముగా కనబడుతుంది. ఎందుకు? ఆత్మీయ భోజనం మీరు దూరంగా ఉన్నారు, అందుకే పరిస్థితి అసాధ్యంగా కనబడుతుంది. ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని మీరు బలంగా మీలో నివసిస్తారో, ఆత్మీయ జీవితంలో మీరు నివసిస్తారో,
జీవించడం నేర్చుకుంటారో చదవడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆచరణలో పెట్టి మనం విశ్వాసం ఎదురు చూసినప్పుడు దానికి ఒక ఫలము మనం కోసుకుంటాం. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సో కాబట్టి ఆయనకు అప్పగిద్దాం, ఆయన చేతిలో పెడతాం. సమర్థుడైన, శక్తివంతుడైన, మనకు అసాధ్యంగా కనబడుతుంది. ఎందుకు తెలుసా? ఆత్మీయ భోజనం దూరంగా. సో ఇప్పుడు ఆత్మీయ భోజనం మనం భుజించడం నేర్చుకుందాం. సమస్తము సాధ్యమే. ఏంటి ఆ భోజనము? నేనే జీవాహారము అని ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆయనే జీవాహారం. సో ఎప్పుడైతే అంటే ఆయన జీవాహారం ఆయన తినేయడం అంటారా? ఆయన మాటల్లో, ఆయన వాక్యం మనం ఏం చేయాలి? భుజిస్తూ 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 ఉన్నప్పుడు ఏమవుద్ది? జీవాహారము. జీవం తింటే ఏమవుద్ది? జీవం వస్తుంది. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, దానిమ్మ, ఇంకొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ వస్తుందండి బాగా. ఇవి తింటే బ్లడ్ బాగా వస్తుంది. ఏవి తింటే బ్లడ్ బాగా వస్తుందో అవి కొన్ని థింగ్స్ ఉన్నాయి. అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ఏవి తింటామో, ఏ ఆత్మీయ భోజనమో, ఏ ఓడు మనం పట్టుకుంటామో ఆ మాట వల్ల మనకు బలం చేకూరుతుంది. నమ్మకంగా ఉండలేకపోతున్నామా? విశ్వాసాన్ని కొనసాగించలేకపోతున్నామా? విశ్వాసం ఉండడం వేరు, విశ్వాసాన్ని కొనసాగించడం వేరు. విశ్వాసం కొనసాగించడం వేరు. విశ్వాసం కలిగి ఉన్నో మరలా ఒక సమస్య వచ్చినప్పుడు విశ్వాసం ఏమైపోతుంది? డౌన్ అయిపోతుంది, కృంగిపోతున్నాం. విశ్వాసం బాగానే ఉంది, నిన్నటి దాకా బాగానే ఉంది. ఈరోజు పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. అలా పరిస్థితి అలా మారింది కాబట్టి ఏం జరిగింది? పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 36 నుంచి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఏంటంట? నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పెను. ఇక్కడ గాబ్రియేలు దేవదూత మరియ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం 26వ వచనం నుంచి కూడా మీరు చదువుకుంటే మరియతో మాట్లాడుతుంది. దయాప్రాప్తురాలు, నీకు శుభము, నీకు పుట్టబోయే శిశువు గురించి కొన్ని విషయాలు చెప్తుంటారు. అలా చెప్తూ నీ బంధువురాలైన ఎలిజబెత్, ఆమె ఇప్పుడు 6వ మాసం అంటే 6 నెలల ముందే ఎలిజబెత్ని లేకపోతే జకరియని ప్రభు దర్శించాడు. నీకు కుమారుడు పుడతాడు అని జకరియా చెప్పాడు. 6 నెలల తర్వాత మరియకి దర్శించి గాబ్రియేలు దూత తెలియచేస్తున్నాడు. ఈ విషయాలని చెబుతూ ఇదిగో నీ బంధువురాలు పండు వృద్ధాప్యమైన ఆమెకి గర్భం కలిగింది. గర్భం కలగడం మాత్రమే కాదు, ఇప్పుడు 6వ నెల. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, పండు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ గర్భం ధరించడం అనేది అసాధ్యమైన పని. అది ఎక్కడెక్కడో, లేకపోతే 1 కోటి మందికో, లేకపోతే 10 కోట్ల మందికో, లేకపోతే ఇంకా రేరుగా మన టీవీలో చూస్తుంటాం. పలానా ఆమె 60 ఏళ్ళకి ఎంతమంది పిల్లలు కనింది, పలానా ఆమె 70 ఏళ్ళకి ఎంతమంది పిల్లలు కన్నారనేసి ఎక్కడో మనం చూడగలుగుతాం, చాలా రేరుగా. కానీ ప్రభు ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఎప్పుడైతే ఈ మాట మరియ దగ్గరికి వచ్చిందో, కన్యక గర్భము ధరించాలి, శిశువు కలుగుతాడు, అతనికి జన్మనివ్వాలి, వృద్ధురాలికి జన్మం కలిగింది. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం చూద్దాం. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీకి ప్రభు గర్భం ఇచ్చాడు. వివాహం కాని అంటే పురుషుని ఎరగని స్త్రీకి గర్భం ఇచ్చాడు. ఆ ప్రభుకి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు పరిచర్య చేస్తూ వెళ్తున్నప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు కూడా వారిలాగా వారి యొక్క తరాలను బట్టి,
మేము అబ్రహాము సంతానము, మోషే ధర్మశాస్త్రం మా దగ్గర ఉందని వాళ్ళు కొంచెం గర్వపడుతున్నప్పుడు, మీరు అబ్రహాము సంతానం అని గర్వపడకండి. ఈ రాళ్ళ వల్ల ఏంటండి, ఈ రాళ్ళ వల్ల దేవుడు అబ్రహాము సంతానం కలిగించగలడు అంటే రాళ్ళు కూడా గర్భం ధరించగలవు. హల్లెలూయా. రాళ్ళే గర్భం ధరించినప్పుడు ఇంక మనుషులు ఏ పాటు వారు? అది మన విశ్వాసం, అది మన విశ్వాసం. అక్కడ ఆగిపోవాలి. ఇంక ఏ కారణాల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకు ఏంటి ఏమనకండి. నా ప్రభు రాళ్ళకు కూడా గర్భం ధరింపచేసే శక్తి కలిగిన నా ప్రభు, పండు వృద్ధాప్యంలో ఉన్న వారికి గర్భం ఇచ్చే నా ప్రభు, అసలు పురుషుడే ఎరగని వారికి గర్భం ఇచ్చేవాడు నా ప్రభు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం సాధ్యమే. మనం ఆలోచించాలి, ఈ సమస్తము సాధ్యమే అన్న మాట దీని మీద పొలోమంటూ బోల్డ్ అనే పాటలు రాసేశారు. కానీ ఒక పాట మన ఆత్మీయ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడింది అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. సాధ్యము, అన్నీ సాధ్యము అని అనుకున్నప్పుడు మీరు రాసుకోండి. ఒక తల్లిగా, ఒక భర్తగా, భార్యగా, కుమారుడిగా, కుమార్తెగా మీకున్న సమస్య రాసుకోండి. వాటిని చూసినప్పుడు చెప్పండి, ఇది సాధ్యము అని చెప్పండి, ఇది సాధ్యము అని చెప్పండి. దేన్ని బట్టి? మీ ఆత్మీయ జీవితం ప్రభు నీలో పెట్టిన విశ్వాసాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం ఎప్పుడు కలుగుద్ది? ఇందా మనం చెప్పామే, వినటం వలన. ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితం, ఆత్మీయ భోజనం మనకు వెళ్తుంది, ఏమవుతుంది? బలముగా మనం ఉంటాం. విశ్వాసంలో బలముగా మనం ఉంటాం. మార్పు లేదు, ఇంకా అందులో అనుమానం లేదు, ఇంకా బలంగా మనం ఉంటాం దేవుని యొక్క విశ్వాసంలో. సో ఈరోజు ఈ విషయాలు వింటున్నాం మనము. యేసుక్రీస్తు ప్రభు కన్యమరి గర్భాన్ని ఎన్నుకొని ఆయన ఈ లోకానికి రావడానికి మార్గము ఆయనే సరళము చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ మరియ విని 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 చివరిలో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది చూడండి, 38వ వచనం. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుంచి వెళ్ళాను. డిక్లేర్ చేసింది ఆమె, నీ మాట చొప్పున జరుగును గాక, నీ మాట చొప్పున జరుగును, నీ మాట చొప్పున జరుగును, నీ మాట చొప్పున జరుగును. నీ మాట అంటే ఏ మాట? ఈ మాట. నీ మాట అంటే ఏ మాట? ఈ మాట. ఈ మాటే. ఈ మాట చొప్పున మనం జీవిస్తే, ఈ మాటను పట్టుకొని మనం నిలబడితే, ఈ మాట మీద మనం విశ్వాసం ఉంచితే, ఈ మాటను మనం గుడ్డిగా నమ్మగలిగితే, ఏది ఏమైనా సరే ఈ మాట జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ మాట జరుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. ప్రపంచ దేశాలను శాసిస్తుంది ఈ మాట. ప్రపంచ దేశాలకి నాగరికత నేర్పించింది ఈ వాక్యము. ప్రపంచ దేశాలకి రాజ్యాంగాన్ని నేర్పించింది ఈ వాక్యము. ప్రపంచ దేశాల యొక్క దీవెన, డెవలప్మెంట్, ఆశీర్వాదం నేర్పించింది ఈ వాక్యము. ఏ మాట నిరర్ధకము కాదు, ఏ మాట నిరర్ధకము కాదు. ఇక్కడ మరియను చూస్తే, మరియ తను ఎదుర్కొంటున్న సమస్య, అది సమస్య కాదు, ఒక సవాలు. హల్లెలూయా. మరియకి ఎదురైంది లోక సంబంధంగా ఆలోచిస్తే సమస్య అది. ఎందుకు? వివాహం జరగకుండా ఆమె గర్భం ధరిస్తుంది. గర్భం ధరించడానికి అంగీకరించింది. నా ప్రశ్న జాగ్రత్త వినండి. ఇప్పుడు గాబ్రియేలు దేవదూత మరియను దర్శించి, నీకు ఈ శిశువు పుడతాడు, నువ్వు గర్భవతి అవుతావు, కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి అలా చేస్తేనే మరియ గర్భము నిలబడుతుందా? ఏమి చెప్పకుండా దేవుడు మరి గర్భాన్ని తెరిచేస్తాడు అనుకుందాం. ఏమి చెప్పకుండా మా మరి గర్భం అంటే తెరవగలడా, తెరవలేడా? చెప్పాలి. దూతను పంపలేదు, ఏ విషయాన్ని చెప్పలేదు, ఏ ప్రవచనాలు నేర్పించలేదు. ఆయన చూశారు, ఎవరు మంచోలో చూశారు. ఒకరు ఎన్నుకున్నాడు, అదిగో ఆమె నేను ఎన్నుకున్నాను, పరిశుద్ధాత్ముడా వెళ్ళు ఆమెలోకి వెళ్ళిపోమంటే ఆమెలోకి వెళ్ళిపోయి శిశువుని తయారు చేయగలడా లేదా? మరి ఎందుకు మరియతో చెప్పాడు? మరియ తాను చేతులతో సృష్టించిన మనుషుల జీవితంలో ఆయన ఏదైనా కార్యం చేయడానికి వారి పర్మిషన్ కావాలా? చెప్పండి. ఇప్పుడు నేను ఆయన చేతిలో చేయబడ్డాను, ఏమండి? ఆయన చల్లని చూపులతో నేను బతుకుతున్నాను.
ఆయన కృప వల్ల నేను బతుకుతున్నాను. ఏమండి, ఆయన మాట ఆజ్ఞ చేత నేను బతుకుతున్నాను. కాబట్టి ఆయన నా జీవితంలో చేయడానికి, జోసఫ్ గారు ఇదిగో ఈ పని చేతిలో చేయాలందండి, మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నానండి, ఇగో పని చేయాలండి, మీరు ఏమైనా పర్మిషన్ ఇస్తారా, ఇగో ఇది జరుగుతుంది, ఇక మాట చెప్తారని మీకు ఓకే అంటారా మీరు అని ప్రభు నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలా, మనతో ఓకే చేయించుకోవాలా? అక్కడ మరియ దగ్గర దూతను ఎందుకు పంపించాడు? పంపించకుండా దేవుడు సృష్టికర్త వెళ్ళు ఆమె గర్భంలోకి వెళ్ళు అని అంటే ఆమె వెళ్ళగలదా లేదా? ఒకవేళ మీకు అనుమానం రావచ్చేమో, అయ్యయ్యో ఈ విషయం చెప్పకపోతే ఆమె ఆ భాషనో లేకపోతే ఇంకోటి ఏదోనో మింగేసో ఆ గర్భం తీసేసుకుంటుంది అని అనుకుంటే, ఒకవేళ ఆమె ప్రయత్నము వలన, మానవ ప్రయత్నము వలన పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసిన గర్భం తీయగలరా? ఆలోచించండి. లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అన్ని మార్గాల్లో మనం ఆలోచించాలి. క్రిస్మస్ అంటే ఏదో స్టారో లైటో ట్రీ కాదండి. ఈ విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా మనం ఆలోచించగలగాలి. తన చేతులతో తయారు చేయబడిన మనుషులు, మట్టితో చేయబడిన మనుషులు, ఆయన ఎవరికి చెప్పనవసరం లేదు. ఇది నా వస్తువండి, నాకు నచ్చినట్టు వాడుకుంటాను, నేను ఆయన నచ్చినట్టు వాడుకుంటాను. అలాగే ప్రభు వాక్యంలో ఉందా, కుమ్మరు వాడి చేతిలో మట్టి కొండలో మనం, ఆయన ఇష్టం. కొన్ని ఘనతకి, కొన్ని ఘనహీనతకి ఆయన ఇష్టం. ఆయన ఎలా చేసుకుంటాడో ఆయన చేసుకుంటాడు. ప్రభా మనం ఏం చేయాలి? మనం ఎంతగా ఆయన విధేయత చూపుతామో అంతగా మంచి పాత్రలు కూడా శుభ్రంగా ఉన్నాయనుకో మంచి వాటికి వాడతాం, శుభ్రంగా కొన్ని లేవనుకోండి కొన్ని తక్కువ వాటికి వాడతాం. అది మన సో కాబట్టి ఈరోజు మరియ పర్మిషన్ అవసరం లేదు, కానీ ప్రభు మర్యాదస్తుడు. హల్లెలూయా. ప్రభు మర్యాదస్తుడు. కాబట్టి తన దగ్గర తన చేతులతో తయారు చేయడం మరియ దగ్గర కూడా ప్రభు వెళ్తున్నాడు. అమ్మా నీ జీవితంలోకి వస్తున్నాను, ఆయన మాట చెప్తున్నాడు. ఇఫ్ యు అగ్రీ, నువ్వు అగ్రీ చేస్తే నీ జీవితంలో కార్యం జరుగుద్ది. నువ్వు అగ్రీ చేయలేదా విడిచిపెట్టేస్తాను. ఆయన మృదువైన వ్యక్తి, మర్యాదస్తుడు ఆయన. అందుకే నేను చెప్తాను, ప్రభా నా జీవితంలోకి రండి, నా కుటుంబంలోకి రండి, నా బిడ్డల జీవితంలోకి రండి, నేను చేస్తున్న పనిలోకి రండి, నేను చేస్తున్న వ్యాపారంలోకి రండి. ఎందుకంటే నువ్వు వస్తే ప్యూర్గా ఉంటుంది, అది పరిశుద్ధంగా ఉంటుంది, అది నీతిగా ఉంటుంది, అది అందులో ఏ మార్పు ఉండదు, ఏ దోషం ఉండదు, అందులో ఏ కల్తీ ఉండదు, అందులో హల్లెలూయా. ఎవరి వెనకాల కాకాలు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలేనోడు ప్రభు దిగిపోతాడు అందులోకి. కాబట్టి ప్రభుకి మనం అవకాశం ఇవ్వాలి. అదే ప్రేయర్, అదే ప్రార్థన. ప్రభా మనం ప్రభు మీద ఆనుకోవడమే ప్రార్థన. దేనికి చేస్తున్నాం మనం? ప్రభు మీద ఆనుకునేట. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ డిపెండింగ్ అపాన్ గాడ్. ప్రభు మీద ఆనుకోవడమే. దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆనుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో ప్రభు దాన్ని బట్టి సంతోషిస్తాడండి. సంతోషిస్తాము. సౌలులాగా నాకు నేను అని మనం వెళ్ళిపోయామనుకోండి, దాన్ని బట్టి ప్రభు దుఃఖపడతాడు. గుర్తుపెట్టుకుని ఒక విషయం, మీరు మీ సొత్తు కాదు మీకు నచ్చినట్టు చేయడానికి. నేను నా సొత్తు కాదు, నాకు నచ్చినట్టు చేయడానికి. మనమందరము కూడా ఆయన కింద మనం ఉన్నాము. హల్లెలూయా. ఆయన కింద మనం ఉన్నాము. ఆయన విలువైన రక్తము చిందించి మనం కొన్నాడు. అందుకే శిష్యులు కావచ్చు, యేసు ప్రభు దగ్గర ఉన్నవారు కావచ్చు, వారు ప్రాణాల సైతము కూడా ఆయన చెప్పాడంటే చేయాల్సిందే. ఏదైనా జరగనే కొట్టేస్తారండి. పౌలు చెప్తారు, అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్తే వారు చంపడానికి సిద్ధంగా ఉన్నారు. వారు చంపనే ఏదైనా చేయని నా ప్రభు చెప్పాడు. నా ప్రభు చెప్పాడంటే అది చేయడమే. వాళ్ళు చంపుతారా, కొడతారా, నొప్పి వస్తుంది, బాధ అవుతుంది, నో మోర్ క్వశ్చన్స్. వెళ్ళడం అంతే, కూర్చోవడం అంతే, చేయండి అంతే. ఏమంటే నేను చెప్తాను ఒక మాట, మీరు కానీ ప్రభుతో అటువంటి క్లోజ్ రిలేషన్లో మీరు మెయింటైన్ చేయగలిగితే, అన్యోన్యమైన సహవాసంలో ప్రతి అడుగు కూడా ఆత్మ నడిపింపులో మీరు వేయగలిగితే, నా ప్రభు ఒక స్టెప్ ఓకే స్టాప్ అంటే స్టాప్, 1 నెల స్టాప్, 10 నెలలు స్టాప్, సంవత్సరం స్టాప్. ఎందుకమ్మా అలా ఉండిపోయి అక్కడ ఏదైనా చెయ్యి, నో నా ప్రభు ఆగమన్నాడు, ఆగుతాను. మీరు కానీ అలా చేయగలిగితే భూమి మీద
యేసు ప్రభు మిమ్మల్ని వాడుకున్నట్టుగా ఇంకా ఎవరిని వాడుకోలేడండి. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈవెన్ ఒక రెప్ప కూడా, ఒక చూపు కూడా, ఒక మాట కూడా, ప్రతీది కూడా పరిశుద్ధాత్మని యొక్క కంట్రోల్లో మనం చేయడానికి మనం ఇష్టపడతామో, పరిశుద్ధాత్మని అనుమతిస్తామో. ప్రతిదానికి 2 ఆప్షన్స్ ఉంటాయండి. గదవుతుంది కదా, ప్రతిదానికి 2 ఆప్షన్స్ ఉంటాయి, చేయడానికి, మానడానికి. ఒకవేళ దేవుడి పని లేకపోతే దేవుడు చెప్పిన పని అనుకుందాం. దేవుడు చెప్పిన పని అంటే చాలా ఉన్నాయండి, చాలామంది చేస్తున్నారు. అవి కాదు, అవన్నీ పక్కన ఏంటండి, చెత్తబట్లో పడేయండి. దేవుడు చెప్పిన పని చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అపవాది శోధిస్తుంటుంది. అదిగో నువ్వు చేయగలవా, ఇదిగో జరుగుతుందా, అదిగో చూసా మనుషులు, ఇదిగో చూసా పరిస్థితులు, ఇదిగో చూసా బ్యాంక్ బ్యాలెన్స్, ఇదిగో చూసా నీ అనారోగ్యము, ఏమి సహకరించట్లే. మనం అనుకుంటాం, ప్రభా ఒక ₹1,00,000 నా బ్యాంకులో వేసేస్తే నీ సేవ ఎలా చేస్తారో చూసుకో ప్రభా. చాలామంది డబ్బు ఉందని, కానీ ఏం చేయట్లేదండి, అటు ఏం చేయట్లేదు. నేను చూశాను, చాలా దగ్గరగానే చూశాను. ఏం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఏం చేయట్లేదు వాళ్ళు. సో ఏం కావాలి? ఆయన మాట విని విధేయత చూపువారుగా, ఈవెన్ స్మాల్ చిన్న చేంజ్ కూడా రాకుండా, చిన్న గ్యాప్ కూడా లేకుండా ఎగ్జాక్ట్గా ప్రభు ఏది చెప్తున్నాడో అక్కడ వరకే, అది వరకే అలాగ మన విశ్వాసాన్ని కొనసాగించుకోగలిగితే ఇంకా ఊరు కాదు కదా, దేశాలు కాదు కదా, ప్రభు యొక్క చేతిలో మనం ఎంత ఉన్నతంగా వెళ్ళిపోతామో మనకి తెలియదు. మనకి ఆశ్చర్యం వేద్దాం, మనకే భయం వేస్తాం. ప్రభు వద్దు ప్రభు, మరి ఎంత ఆశీర్వాదం వద్దు ప్రభు అనేస్తాం మనం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట విని వణికే వారి కొరకు, ఆయన మాట విని సరి చేసుకునే వరకు ప్రభు వారి కొరకే చూస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడి మాట మన సొంత మాట, దేవుడి మాట మన సొంత మాట, దేవుడి మాట మన సొంత మాట, దేవుడు ఆలోచన సొంత ఆలోచన, దేవుడు ఆలోచన సొంత ఆలోచన. నో, ఏం అవసరంలే. మరియ దగ్గరికి పంపబడ్డ గాబ్రియేలు దూత దేవుడి దగ్గర పంపబడ్డాడు. మరియ విశ్వసించింది, నమ్మింది. నీ మాట చెప్పని జరుగును గాక, ఫినిష్, క్లోజ్ చేసింది అంతే. అది ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగే ఏ క్వశ్చన్స్ లేవు. అందుకే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఈ మరి యొక్క త్యాగము అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. తలగా చేస్తాడు, చేసి పడేసాడు అంతే ఆయన్ని. హల్లెలూయా. దేవుడు కాదు, బట్ ద పవర్ఫుల్ లేడీ అనమాట. పవర్ఫుల్ లేడీ, శక్తివంతమైన స్త్రీ దేవుడి పరిచయంలో ఒక బలమైన సాధనముగా ఆమె నిలబడింది, వాడబడింది. తన యొక్క లైన్, తన యొక్క గోల్ ఫినిష్ చేయగలిగింది ప్రభు ఏదైతే తనకి ఇచ్చాడో. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. సో ఈ మాట మనతోనే చెప్తున్నాడు ప్రభు, మనతోనే చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. మనం ఆగుతూ వెళ్తున్నాం. దేని కొరకు వెళ్తున్నాం, దేనితో వెళ్తున్నాం చూడండి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడు? కామన్ మాట, ఇందులో పెద్ద వింతే మనకు కనిపించదు, కానీ లోపలికి వెళ్తే చాలా కనబడుతుంది. ఎందుకు ఈ మాట వచ్చింది? మనుషులకి అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యము అన్న మాట ఎందుకు వచ్చింది? వాళ్ళు చేస్తున్న వారు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ మాటతో వాళ్ళని బలపరుస్తున్నారు? ఇతను చేసే పని మనుషులకి అసాధ్యమైన పని. అక్కడ జరుగుతున్న సంఘటన మనుషులకు అసాధ్యమైనది. కానీ ఇది మనుషులకు అసాధ్యమే. చూస్తున్నవారు, విన్నవారు, మాట్లాడుతున్నవారు, సలహాలు ఇచ్చేవారు, సలహాలు తీసుకుంటున్నవారు అందరూ చెప్తున్నారు, అమ్మో ఇటు చెప్పారంటే అమ్మ నిజమే, అమ్మ ఇది అవ్వదు అని చెప్పారంటే నిజమే. ఎందుకు? ఆమె చెప్పారంటే నిజమే, ఆయన చెప్పారంటే నిజమే. ప్రవచనాలండి, దయచేసి నేను చెప్తాను. మీరు వాక్యం కొరకు ఆశ కలిగి, తృష్ణ కలిగి, ప్రార్థన గదులు కూర్చొని, లేకపోతే వాక్యం సన్నిధిలో కూర్చొని మీకు మీరుగా ప్రవచనాత్మకంగా పొందుకున్న మాట అయితే తప్ప, దేవుడు మీ జీవితంలో దేవుడు ఎలాగా, ఇగో మిమ్మల్ని ఎలాగా, అలాగా అని బిస్కెట్లు వేస్తే వాళ్ళు ఎవరి వైపు చూడకండి. అవన్నీ బిస్కెట్ బ్యాచ్లు అయినా కూడా చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు,
పాస్టర్ గారు ఇదిగో ఎలాగుంది, ఇది ఏం చేయాలండి, అదేం చేయాలి, మీరు ఒక మాట చెప్పని అంటారు. మీరు ఒక మాట చెప్పని అంటారు. ఆ సమయంలో వాడు మాట్లాడుతాను, మీరు ప్రార్థన చేయరమ్మా, ప్రార్థన చేస్తారా? ఖచ్చితంగా దేవుడి మీద మాట్లాడతాను. అది కాదు, మేము ఇప్పుడిప్పుడే ప్రభుని తెలుసుకుంటున్నామండి. ఆ విషయం ప్రభుకి తెలుసండి, మీరు నాకు చెప్పక్కర్లేదు, ప్రభుకి చెప్పక్కర్లేదు. మీరు ఇప్పుడిప్పుడే ప్రభుని తెలుసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే ప్రభులోకి వచ్చారు, ఇప్పుడిప్పుడే మీ వాక్యం తెలీదు, ఇప్పుడిప్పుడే ప్రార్థన నేర్చుకున్నారన్న విషయం ప్రభుకి తెలుసు. ఆయనకి సత్యాన్ని ఎలా మనకు నేర్పించాలో నేర్పిస్తాడు. ఈ బైబిల్ యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే, గుర్తుపెట్టుకొని, మన జీవితంలో అద్భుతం జరగడం గురించి కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జరిగిన ఈ సంఘటనలన్నీ, జరిగిన అద్భుతాలన్నీ, వీటన్నిటి యొక్క ముఖ్య సూత్రం, ముఖ్య విధానం దేని కొరకైతే, మన జీవితంలో విశ్వాసాన్ని బలపరిచి పరిపూర్ణమైన విశ్వాసంలో మనల్ని నడిపించాలి, ప్రభు దగ్గర చేర్చాలి. మీకు అర్థమవుతుందండి? ప్రభు దగ్గర చేర్చాలి. ఏమి రాయబడ్డా, ఆ రోజు లేపినా, 4 రోజుల తర్వాత లేపినా చనిపోయిన వారిని, వారి విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడి ఉద్దేశం అదే. మీ వాక్యం చదివేది మీ విశ్వాసం బలపరచుకోవడానికి చదవండి. ఇదిగో ఈ సమస్యలు ఉన్నాను ప్రభు, ఈ అనారోగ్యము, ఓకే అనారోగ్యం ఉంది, డాక్టర్లు ఎలా చెప్పారు, ఓకే చెప్పారు, రిపోర్ట్లు ఎలాగొచ్చాయి, వచ్చాయి, అవి పక్కన పెట్టండి. ముందు అవి పక్కన పెట్టి దేవుడేంటి, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. విశ్వాసమే బలపరచుకుంటే అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది బాగా. హల్లెలూయా. ఎందుకంటే ఏమి జరుగుతుందో కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయాన్ని గోచరం కాదు లోక సంబంధమైన వ్యక్తులకి. మనం కూడా ఆ ప్రార్థనకి, వాక్యం దూరం కూడా మనం అలాగే వెళ్ళిపోతాం. ప్రభు ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదు, కళ కనబడట్లేదు అనుకుంటాం. కాబట్టి వాటిని పక్కన పెట్టేసి మీ ఆత్మను బలపరచుకోగలిగితే, మీ విశ్వాసాన్ని బలపరచుకోగలిగితే, ఎస్ ఈ విషయము దేని కొరకు అన్న విషయం మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ విషయం దేని కొరకు అనేది మనకి అర్థమవుతుంది. సో కాబట్టి మనుషులకు అసాధ్యంగా కనబడుతుంది. మనుషుల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. నా ప్రభు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మాట ఇచ్చే ఒక విషయంలో ఏదైనా సరే దేవుని కృప వల్ల ఈ మాట, ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఒక విషయంలో ప్రభు ఒక క్లారిటీ ఇచ్చారంటే అది దాని తర్వాత ఏమి జరిగిపోయినా సరే కదలకుండా ఉండే విశ్వాసంలో ప్రభు నడిపించడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అలా నడవడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేన్ని బట్టి కాదు, విశ్వాసం బట్టి. ఆ మాటలో క్లారిటీ దేవుడి విషయంలో నేర్పిస్తాడు. 1వ క్లాస్ వాడికి 1వ క్లాస్ ఎగ్జామే కష్టం, 10వ తరగతి వాడికి మీకు ఎలా నేర్పించాలో, మీకు ఎలా చెప్పాలో ప్రభు చెప్తాడు. షార్ట్కట్లకు వెళ్ళకండి, అబాస్ ఫాలో అవుతారు. ఫాస్ట్ ఫుడ్ షార్ట్ కట్ ఏమవుతుంది, అది ఇంటికి వెళ్ళడం, కూర తెచ్చుకోవడం, వండుకోవడం, చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం లెంతీ టైం. కానీ ఆరోగ్యం, మోకరించడం, కూర్చోవడం, సమయం కేటాయించడం, వాక్యం చదవడం, ప్రభా ఏంటి, పుస్తకం, పెన్నం, ఏం జరుగుతుంది కనిపెట్టడం, వినడము, ఇవన్నీ కూడా కొంచెం లెంతీ ప్రాసెస్. బట్ అది మీ జీవితానికి ఆశీర్వాదకరము, అది మీ జీవితానికి ఆశీర్వాదకరము. పనివైపు చూడకండి, పనివైపు చూడకండి, ప్రభువైపే చూడండి. మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికే చూడండి. అప్పుడు దేవుడి కార్యం జరుగుతుంది అక్కడ. మీకు అర్థమవుతుందా? మీ ఆత్మీయ జీవితం బలపరచుకోవడానికే చూడండి, కార్యం వైపు చూడొద్దు, కార్యం అవడం వరకు చూడండి. ఎప్పుడైతే మీ కార్యం వైపు చూసారనుకోండి, కార్యం అయిపోగానే రిలాక్స్ అయిపోతారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏదైనా ఒక అంశం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత ఆసక్తితో ప్రార్థన చేశారు, ఆ కార్యం అయిపోగానే ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మునుపున్న ఆసక్తి తర్వాత ఉంటుందండి, కార్యం జరిగాక, స్వస్థత వచ్చాక ఉంటుందండి, ఉంటుందమ్మా? ఉండదు. ఎందుకు? మన ఆలోచన ఎక్కడ ఆగిపోయింది? కార్యము 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 కార్యం. ప్రభు కార్యం కాదయ్యా, నువ్వు కావాలి. ఈ సమస్య అయినా, ఏ సమస్య అయినా, ఏ మాట అయినా, ఏ మార్గమైనా సరే మనమందరూ కూడా పరిపూర్ణమైన విశ్వాసంలోకి నడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన వచ్చి ఆయన చేయాల్సిన కార్యం చేశాడు. ఆయన చేయాల్సిన కార్యం చేశాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకొంచెం లోతుకి వెళ్దాం. శిలువ మరణం ప్రాముఖ్యం. శిలువ మరణం మనలందరూ కూడా పాపం నుంచి విడిపించేస్తే సరిపోద్ది అని అనుకుంటే, ఆయన వచ్చేసి పుట్టేసి ఏ 10వ నెలకో లేకపోతే ఒక 5వ సంవత్సరానికో 10వ సంవత్సరానికి చేసేస్తాను. ఆయన శిలువ మరణం కదా జరిగిపోద్ది.
కానీ శిలువ మరణం ఒకటి ప్రాముఖ్యం కాదు. అంటే వీరిని పాపం నుంచి విడబెచ్చడం వల్ల మాత్రం ప్రాముఖ్యం కాదు. వాక్యము ప్రాముఖ్యము, దేవుడు మాట ప్రాముఖ్యము. అందుకే 3.5 సంవత్సరాలు కాలినడ నడిచి పరలోక రాజ్యము గురించి సువార్త అనేక మందికి ప్రకటించాడు ఆయన. హల్లెలూయా. అది ప్రాముఖ్యము. 3.5 సంవత్సరాలు తిరిగాడు ఆయన సువార్త ప్రకటించాడు, దేవుడు వాక్యం ప్రకటించాడు. తండ్రి ఏమనుకుంటున్నాడో, తండ్రి ఉద్దేశం ఏంటో, తను ఎందుకు వచ్చాడో, తన కార్యం ఏంటో ప్రతిది కూడా క్షుణ్ణంగా అనేక మందికి ఉపమానాల మీద ఉపమానాలు తెలియచేస్తూనే వచ్చాడు ఆయన. శిలువ మరణం ఒకటే కారణం అనుకుంటే ఆయన ఏదో ఒక వయసు 30 ఏళ్ళ వరకు ఆయన కూర్చోడు. అది ఒకటే ప్రాముఖ్యం కాదు. సువార్త, వాక్యము, దేవుడు మాట, వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? వాక్యం ప్రకటించడానికి. వాక్యమే మన జీవితంలో ఫలింపచేస్తుంది. వాక్యమే మన జీవితంలో విశ్వాసాన్ని నిలబడుతుంది. వినటం వల్ల విశ్వాసం, వాక్యం వినటం వల్ల విశ్వాసం, బలము, శక్తి అన్నీ కూడా వాక్యము. ప్రతిది కూడా వాక్యం మీదే. వాక్యము, ఆ వాక్యమును ఆధారం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. వాక్యం ఆధారం చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తాం? జయిస్తాం. ఆ జయింపు ప్రభు చేసే కార్యము అది పరిపూర్ణమైన కార్యం కాబట్టి వెంటనే కనిపించవు. కాబట్టి పరిపూర్ణమైన కార్యం జరిగేటప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, వాక్యం ఇచ్చడం వల్ల విశ్వాసం. కార్యం జరగడానికి ఆలస్యం అవుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? విశ్వాసంగా ఉండాలి. ఏం చేయాలి? వాక్యం లోపలికి వెళ్ళాలి. సో కాబట్టి ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. శిలువ మరణం ఒకటి ప్రాముఖ్యం కాదు, ఆయన సువార్త వాక్యము ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము ఆయన తెలియచేశాడు కదండి. ఎవరికి తెలియజేశాడు? గొర్రెల కాపర్లకి గాబ్రియెల్ దూత వచ్చింది. వారికి ఎందుకు చెప్పింది? పెద్దవారికి చాలామంది ఉన్నారు, వృద్ధులు చాలామంది, అక్కడ అధికారులు చాలామంది ఉన్నారు. సో ఎక్కడైతే ఆ మందిరానికి ఆ గొర్రెలు బలివ్వడానికి వారు సిద్ధపడి ఉన్నారో, బాబు ఇక మీరు గొర్రె పిల్లని బలి ఇవ్వడం అవసరం లేదు, అసలైన గొర్రె వచ్చేసారు కాబట్టి మీరు అందరూ వెళ్ళి ఆ బెత్లెహేంకి వెళ్ళి యేసుప్రభుని పూజించుకోండి అన్నారు. ఆ గొర్రెల కాపర్లు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి శిలువ మరణం ఒకటే, అంటే మనల్ని పాపం నుంచి విడిపించడం మాత్రమే ప్రాముఖ్యం అనుకుంటే కాదు. అట్ ది సేమ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించి 3.5 సంవత్సరాలు ఆయన శిలువ మరణం పొంది, అంటే పాప క్షమాపణ, రక్తం చిందించడం వలన మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. అతని దేహం మీద కలిగిన గాయాల వలన మనిషికి స్వస్థత కలుగుతుంది. యెషయా గ్రంథం 53:5 రైట్. సో కాబట్టి ఈ పాప నుంచి విడిపించబడ్డాడు, సువార్త ప్రకటించాడు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, వాక్యమైంది, తర్వాత శిలువ మరణమైంది, ఆయన తిరిగి లేపబడ్డాడు, పునరుద్ధానము చాలా ప్రాముఖ్యం. అది దాని నిమిత్తమే మనం విశ్వాసం ఇప్పటి వరకు మనం ఉన్నాం కదా. పునరుద్ధానం ఎక్కడ లేదు. గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది వచ్చి ఉండొచ్చేమో, కానీ వారు చాలా విషయాలు చేసి ఉండొచ్చేమో, కానీ చాలా అద్భుతాలు చేసి ఉండొచ్చేమో, కానీ ఏమండి అందరి విషయాలు కూడా, అందరి సమాధులు కూడా మూయబడ్డాయి. ఒకవేళ సమాజం చేస్తే మూయబడి ఉన్నాయి, కాల్చిబడితే మొత్తానికి అన్ని కూడా ఏమీ లేవు. వారందరూ కూడా చనిపోయి అక్కడితో వారి జీవితం ముగించబడింది. యేసు ప్రభు జీవితం తిరిగి లేపబడిన యేసు ప్రభు మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినండి. తిరిగి లేపబడిన యేసు ప్రభు మాట్లాడుతున్నాను. 40 దినాలు ఆయన తిరిగారు, అనేక మంది కనబడ్డారు, దాదాపు ఒక 500 మంది కనిపించారు. యేసు ప్రభు తిరిగి లేపబడిన తర్వాత ఎన్ని దినాలు తిరిగారు? 40 రోజులు దాదాపు ఆయన తిరిగారు. ఈ 40 రోజుల్లో దాదాపు 500 మందిని ఆయన దర్శించారు. బాబు ఆయన సిలువ వేశారు కదా, ఇదిగో గాయాలు చూడు, అరిచేతులు గాయాలు చూడు, కాళ్ళ గాయాలు చూడు, ఇగో పక్కలో ఇగో నేనే యేసు ప్రభుని రుజువు చేసుకుంటున్నాడు. ఆయన రుజువు చేసుకున్నాడు. తోమకు మాట్లాడుతున్నాడు. తోమ అనుమానుకుంటే తోమ ఉన్నప్పుడు మళ్ళా దర్శించాడు వారందరూ కూడా. ప్రభు దర్శించినప్పుడు శిష్యులందరూ ఒక చోట ఉన్నాడు. ఈడెక్కడి నుంచి ఏం చేస్తాం తోమగారు? ఏ ఊరు వెళ్ళారు తోమగారు? సరే వచ్చాడు, మళ్ళా దర్శించాడు. తోమ ఇదిగో పక్కలో బలు చూడు, వేలు పెట్టు, అన్న పాదాల మీద పడ్డాడు. రుజువు చేసిన తర్వాత జతవినాను, రుజువు పరుచుకున్న తర్వాత 40వ దినానికి ఆయన ఆరోహణమే వెళ్తున్నాను. అక్కడున్న శిష్యులందరూ కూడా వారు చాలా కంగారు పడుతున్నారు. అయ్యా మీరు లేచారు, ఇంకా మరణం జయించారు, ఇంకా మనం సేవ చేసేద్దాం, అలా చేద్దాం ఎలా చేద్దాం అనుకుంటే, అదేంటి ప్రభు మీరు వెళ్ళిపోతున్నారంటే, ఇది నా సమయం ముగించబడింది, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను.
ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. మన విశ్వాసం అంతవరకు కొనసాగించుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ వలన మరి గర్భంలోకైనా ప్రవేశించారు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొంది బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడ్డాడు. ప్రతి విషయంలో చూడండి జాగ్రత్తగా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో అరణ్యంలోకి ఆత్మ కొనుపబడింది. 40 దినాలు ఉపవాసపడిన తర్వాత పరిచర్య చేశాడు. ఇప్పుడు ఆ తర్వాత శిలువ మరణం పొందాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆరోహణ వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్మ మీ దగ్గర పంపిస్తున్నాను, పరిశుద్ధాత్మ మీ దగ్గర పంపిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మళ్ళీ ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి మళ్ళీ నడిపిస్తాడు. సర్వసత్యంలో నడిపిస్తాడు. అద్భుతాల కార్యాల విషయం కాదు, సర్వసత్యంలోకి మళ్ళీ నడిపిస్తాడు. సర్వసత్యంలో మళ్ళీ నడిపిస్తాడు. ఈరోజు ఈ విషయాలు మనం వింటున్నాం. మనమందరం కూడా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది మనుషులకి అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. పసిబాలుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన చేశాడు, ఆయన పరిచర్య చేశాడు, ముగించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో, పరిశుద్ధాత్మ యొక్క కోణంలో దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రిస్మస్ ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం తెరవడం బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అవకాశాలను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈరోజు ఈ క్రిస్మస్లో మనం జీవించగలుగుతున్నాం. క్రిస్మస్లో అంటే క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టుక. క్రిస్మస్ అంటే మనలో ప్రభు ఉన్నాడు. క్రిస్మస్ అంటే క్రీస్తులో మనం జీవిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి క్రిస్మస్ ఏం తీసుకొస్తుంది? క్రీస్తులో. ఇలా క్రీస్తులో జీవించడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. చూసారా, ఇది లైఫ్ టైం ప్లానింగ్. ఇది లైఫ్ టైం ప్లానింగ్ అండి ఇది. హల్లెలూయా. అంతము వరకు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ప్రభు. మీరు అవకాశం ఇవ్వాలి, కానీ మీరు ఎక్కడ ఉంటారో, ప్రభా ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్తున్నాను, ప్రభా ఇదిగో ఈ షిప్ మీద నేను వెళ్తున్నాను, 10 రోజులు షిప్ మీద ప్రయాణం, నడి సముద్రంలో ఉన్నాను ప్రభు ఉంటాడు. నేను అక్కడ నడి సముద్రంలో ఉంటాను. కటిక చీకట్లో గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోతున్నాను ప్రభా. సమస్యలన్నీ తెల్లారితే అన్నీ నా మీద పడిపోతున్నాయి ప్రభా. నో ప్రాబ్లం. సమస్య వైపు చూడకండి. విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఇది చాలా కష్టమైన పని అని అనుకుంటున్నారేమో. కొంచెం కష్టమే, కానీ ప్రభువు దగ్గర ప్రయత్నం చేస్తే ప్రతిదీ సాధ్యమే. ఎందుకు? సమస్యలో ఉన్నప్పుడు సమస్య వైపు కాకుండా ప్రభు వైపు మనం కాన్సన్ట్రేట్ చేసి మన విశ్వాసాన్ని బలపరచుకోగలిగితే అక్కడ కార్యం జరుగుద్ది. మన విశ్వాసాన్ని బలపరచుకోవాలంటే సమస్యను కంప్లీట్గా పక్కన పెట్టి ప్రభు మీద, విశ్వాసం మీద మనం చూస్తుంటాం. విశ్వాసం బలపరచడం కన్నా అద్భుతం జరిగిపోవాలని మనం శోధించబడుతుంటాం. మీరు శోధించబడకూడదు ఎక్కడానే. అద్భుతం జరగడం వైపు కాదు మీ విశ్వాసము. మీరు విశ్వాసంలో ఎదగాలి, నమ్మకం పెరగాలి, ధైర్యం రావాలి. ఇది జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది అన్న విశ్వాసంలో మనం రావాలి. కాబట్టి మన ప్రార్థన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కాకుండా సమస్య వైపు తిరుగుతున్నంత వైపు కూడా మనకి ఏమవుతుంది? సో కాబట్టి మన విశ్వాసాన్ని బలపరచుకోగలిగితే ప్రభు చిత్తంలో మనం అందరూ కూడా విశ్వాసంలో ముందుకు వెళ్తాం. ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఈరోజు ఈ మాట పెట్టిన మనమందరం కూడా ఈ 2023 డిసెంబర్కి వచ్చాం. మనం చివరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. 2023 గడిచిందన్న అన్న డౌటే వస్తుంది నాకైతే. 2023 గడిచిందన్న డౌటే వస్తుంది నాకైతే కదా. నాకు అనిపిస్తుంది అలాగని ఏం జరిగిందా అనేది. కానీ 2023 గడిచిపోయింది. ఇంకొక వారంలో కొత్త సంవత్సరం వెళ్ళిపోతాం. సరిగ్గా వచ్చే వారం ఈ సమయంలోకి వస్తాం. వచ్చే వారం నేను చెప్పాను కదా, వచ్చే వారము ఈవినింగ్ సర్వీస్ ఉండదు, అర్ధరాత్రి సర్వీస్ ఉంటుంది. అంటే వాచ్ నైట్ సర్వీస్ 9:30కి, ఇంకా సాయంత్రం సర్వీస్ ఉండదు. డైరెక్ట్ మీరు వాచ్ నైట్ సర్వీస్ రాదు. ఎందుకంటే 31వ తారీఖు ఆదివారం వచ్చింది. ఉదయం ఆరాధన అలాగా సాధారణంగా జరుగుతుంది. కానీ సాయంత్రం ఇంకా మీరు డైరెక్ట్గా 9 గంటలకు 9:30కి వచ్చేయడమే. న్యూ ఇయర్ వరకు, నూతన సంవత్సరం వరకు కూడా మనం ఇక్కడ కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన పూర్వకంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఒక ఖచ్చితమైన నిదర్శనంతో, ఖచ్చితమైన వాగ్దానంతో, ఖచ్చితమైన దేవుడు మాటతో నూతన సంవత్సరం అడుగు పెట్టాలి. దాని కొరకే నా ప్రార్థన, ఇంకా ప్రార్థన, దాని కొరకే ప్రార్థన ఎగ్జాక్ట్గా కావాలి. ప్రభా ఏంటది నా ప్రభు ఎగ్జాక్ట్గా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా.
ఎగ్జాక్ట్గా చేసేవాడు ప్రభు. ఆయన కొంచెం కొంచెం చేసేవాడు, పరిపూర్ణంగా చేసేవాడు. ఆయన స్వస్థపరిచాడంటే, ఖచ్చితంగా చేస్తాడు. ఆ 120 మంది కూర్చున్నారు, అందరి మంది పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఎంతమంది కూడుకున్నా అంతమంది కొన్నాను. చూసింది 500 మందే, కానీ వారికి విశ్వాసాన్ని కొనసాగించుకున్న వారు 120 మంది. గుంపును చూడకండి, ప్రభుని చూడండి. ఎప్పుడు గుంపును చూడకండి, వాళ్ళు ఎవరైనా సరే గుంపుని చూడకండి, ప్రభుని మాత్రమే చూడండి. ఆ ప్రభు వల్ల, వాక్యము వల్ల మన విశ్వాసం బలపడాలి. ఇక్కడ మాట్లాడుతున్నాను, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. ఎస్, ఈరోజు మీతో ప్రభు మాట్లాడంటే ఏది కూడా నిరర్ధకం కాదు. 2023 అన్నాడా, ఏది నిరర్ధకం కాదు. జరిగింది, ప్రతిదీ జరిగింది. హల్లెలూయా. మనం చెప్పడానికి సమయం సరిపోదు, కానీ విస్తారంగా ఉంటాయి. వచ్చే వారం చెప్తారు, కానీ వచ్చే వారం అదే పని. ఇంకా ఈ సంవత్సరంలో జరిగిన, జనవరిలో జరిగిన, ఫిబ్రవరిలో జరిగిన, మార్చిలో జరిగిన, నెలకి అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చే వారం సిద్ధపడరండి. దేవుడు ప్రతి నెల ఎలాగ విస్తరింపచేస్తారో, ఈ వాగ్దానము ఎలా నెరవేర్పులోకి వచ్చిందో మనమందరం చూడబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ఈ మాట పెట్టిన మనమందరం కూడా అటువంటి విశ్వాసంలో మనం కూరుకోగలమా? దయచేసి అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, కన్య మరియ గర్భాన ఆయన జన్మించిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. కమాన్, క్విక్, కమాన్. ప్రార్థన. మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికే ప్రయత్నం చేయండి. మీ విశ్వాసంలో నిలబడడానికే ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అద్భుతం వైపు కాదు, ప్రభు ఈ కార్యం నో. మన విశ్వాసం బలపడితే ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. మన ప్రభు అక్కడ ఉన్నాడు. మన ప్రభు మన కళ్ళ ముందే ఉన్నారు. ఆయన వచ్చారంటే ఏదో జరుగుద్ది. హల్లెలూయా. ఆయన వచ్చారంటే ఏదో జరుగుద్ది. ఖచ్చితంగా జరుగుద్ది. విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా జరుగుద్ది. అమ్మా నమ్మండి, నా మాట నమ్మండి. నా ప్రభు మీద విశ్వాసం ఉంచే వారికి నేను షూరిటీ ఇస్తున్నాను. నా ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఖచ్చితంగా మీ విశ్వాసం మీదే మీ భరోసా, మీ విశ్వాసం మీదే మీ యొక్క నిరీక్షణ, మీ విశ్వాసాన్నమే అన్నీ కూడా ప్రభా, ఏ భయాన్ని లోపల రానివ్వకండి, ఏ అనుమానాన్ని లోపల రానివ్వకండి. గెట్ అవుట్ యేసునామములో. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పండి, భయపడు దురాత్మ బయటికి పో, అనుమానమైన దురాత్మ బయటికి పో, నిరుత్సాహపరిచే దురాత్మ బయటికి పో. నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చేస్తున్నాడు, నా ప్రభు ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అనువాడునే సెలవిచ్చిన దేవుడు. ఒకసారి కాదండి, 2 సార్లు, 10 సార్లు అయినా సరే దురాత్మ పొమ్మని ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ప్రభా, ఇది జరుగుతుందా ప్రభా? ఈ మనసుని ప్రభా, ఈ పరిస్థితి అయిన ప్రభా, ఈ మనిషి నో. ఏ ఆలోచన అపవాదిస్తున్నా సరే ప్రతి ఆలోచన కూడా యేసు నామములో అపవాది కార్యాలు లయపరచబడును గాక. మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుందాం. మన ప్రార్థన జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అదిగో కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి మరియా ఎలాగైతే అగ్రి అయ్యిందో తండ్రి ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక. ఎస్, మీరు కూడా మాట్లాడండి. ప్రభు దాసురాలను నీ మాట ప్రకారం జరుగును గాక. ఈరోజు నీ మాట ప్రకారం జరుగును గాక. ఇంకా ఈ 2023 ఈ డిసెంబర్ నెలలో ఈ వారం ఉంది నాన్న, ఈ వారము నీ మాట ప్రకారం జరుగును గాక. దేవానికి వందనములయ్యా. చిన్న సెంటీమీటర్ కూడా, మిల్లీమీటర్ కూడా నా సొంతంగా నేను ఆలోచించకూడదు, నా సొంతంగా నేను అడుగులు వేయకూడదు. నేను నా సొత్తు కాదు. దేవుడు నా ఇష్టమొచ్చిన రావడానికి, ఇష్టమొచ్చిన వెళ్ళడానికి, ఇష్టమొచ్చిన చేయడానికి మనం ప్రభు సొత్తు అని విలువ పెట్టుకొనుకున్నాడు. హల్లెలూయా. దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. ఆయన మీద ఆధారపడదామండి, ప్రభు మీద ఆధారపడదామండి. ఎప్పుడైతే ప్రభు మీద మనం ఆధారపడడానికి మనం విశ్వాసం చూపుతామో, మనం ప్రభు మీద ఆధారపడడానికి మనం ఇష్టపడతామో, అనుమతిస్తామో, ఆయన మర్యాదస్తుడు, మరియతో మాట్లాడుతున్నాడు. ఆయన గౌరవం కలిగిన దేవుడు ఆయన మరియతో మాట్లాడుతున్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఇదిగో ఈ విషయం నీ ద్వారా జరుగుతుంది
ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ ప్రభుత్వకి మనం విధేయత చూపుదామా? ఆయన మనకి ఎంత విలువిస్తున్నాడు, ఆయన మనం ఎంత గౌరవిస్తున్నాడు, ఆయన మనం ఎంతగా హానర్ చేస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఈరోజు మనం ఘనపరచగలుగుతున్నామా? ఈరోజు మనం ఆయన హెచ్చరించగలుగుతున్నామా? పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈరోజు ఈ వాక్యం బిడ్డ ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము నాన్న, నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి ప్రభా. దాన్ని ఈ క్రిస్మస్లో ఉన్న ఆ నిజమైన సంతోషము, క్రిస్మస్లో ఉన్న నిజమైన అద్భుతాలు, ఆ క్రిస్మస్లో ఉన్న నిజమైన విశ్వాసంలోకి తండ్రి ప్రభా అన్ను మమ్మల్ని కూడా దేవా మీరే నడిపించి కృప చూపి బలపరచమని మహిమాకంత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.